జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 23వ వచనం. 27, 23 చదవండి. అతని మీద తన చేతులుంచి చదువుతాను, చదువు. 27 అవును. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 21 చూసినప్పుడు యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరిమి తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులు అందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను నన్ను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఘనమైనటువంటి బాధ్యతలను దేవుడు ఇవ్వగలుగుతాడు. మోషే గారికి ఘనమైన బాధ్యతను ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 31:23 వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకము ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడై ఉందును. యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడై ఉందును. ఎప్పుడైతే తోడై ఉంటాడో దేవుడు, ఆ కార్యాలన్నీ కూడా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఘనమైన బాధ్యతలు ఎవరికి ఇస్తాడు దేవుడు? దేవుని మాటను వినేటటువంటి వారికి దేవుడు ఇస్తాడు, వినని వారికి ఇవ్వడు. అందరికి బాధ్యతలు ఇవ్వడు దేవుడు, వినేవారికి వింటాడు. నా కుమారుడు ఇంటది నా కుమార్తె అన్నప్పుడు దేవుడు ఇస్తాడు. మోషేకి ఇచ్చాడు ఒక బాధ్యత, యెహోషువకు ఇచ్చాడు ఒక బాధ్యత. మరి ఇంకా కొంతమందికి కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు. వాటిని కూడా మనం చూద్దాం పిల్లలు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది, దేవుని కట్టడం, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను. చూడండి ప్రియమైనటువంటి వారు, తండ్రి తన కుమారునికి అప్పచెప్తున్నాడు. దావీదు గారు సొలొమోనుకు అప్పచెప్తున్నాడు. ఏమని అప్పచెప్తున్నాడు? నాయనా, దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నీకు అప్పచెప్తూ ఉంటున్నా.
నీవు ధర్మశాస్త్రం అంతటిని పటిష్ట చెయ్యి, ఫాలోగా వాటి ప్రకారం నువ్వు జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీకు దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. లోకులందరూ వెళ్ళాల్సినటువంటి మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నా, కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి నీవు లోబడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి తండ్రి సొలొమోను గారికి ఒక బాధ్యతను అప్పగించి తాను ఈ లోకంని వదిలిపెడుతున్నట్టుగా జ్ఞాపకం చూస్తూ ఉంటున్నాం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎలాంటి ప్రవర్తన కోరుతున్నాడు దేవుడు? యథార్థమైనటువంటి ప్రవర్తన కోరుతూ ఉంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? యెహోషాపాతును. యోహో ప్రవక్త ఎదుర్కొనెను. న్యాయాధిపతులకు అతడు ఇచ్చుచున్న ఉపదేశముల గురించి యాజకులు లేవీయులకు బుద్ధి మాటలు ఈ 19వ అధ్యాయంలో వివరింపబడి ఉంటున్నాయి. కాబట్టి దేవుడిచ్చేటటువంటి ప్రతి ఆజ్ఞను తమ పిల్లలకు ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆస్తులను మాత్రమే ఇస్తూ ఉంటున్నాం ఇప్పుడు, కానీ దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలను ఇవ్వడంలో మాత్రం మనం వెనకబడి పోతూ ఉంటున్నాం. ఆస్తి మాత్రం పట్ట చేసి పెట్టుకుంటున్నాం, రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటున్నాం. ఇది నీది నాయనా, ఇస్తా, నీకే ఇస్తా, నాది, మా నాన్నది, మా అమ్మది అని చెప్పి భద్రంగా పెట్టుకుంటారు. కానీ దేవుని మాటలు చెప్పడానికి మాత్రము చాలా మంది తల్లిదండ్రులమైనటువంటి మనము వెనకబడిపోతూ ఉంటున్నాము. దావీదునకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఆస్తి గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు. నాయనా నీవు దేవునికి లోబడి నడుచుకోవాలని చెప్పి తన కుమారునికి ఆజ్ఞాపించాడు. నేను లోకులందరూ వెళ్ళాల్సిన మార్గంలో వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, దేవునితో జాగ్రత్త, దేవుని దగ్గర బాగుండు నాయన. దేవునితో నీవు బాగుంటే అన్నీ నీకు బాగుంటాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే లోకంతో బాగుంటున్నాము, దేవునితో విరోధంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఫలితాలు అనేటటువంటి శూన్యముగా ఉంటూ ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బార్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయియను, మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యుద్ధకే ఎల్లుడి. యేసుక్రీస్తు ప్రభువారు 5 మందికి బాధ్యతలు అప్పగించి తాను చెప్తున్నాడు, ఇశ్రాయేల్ దగ్గరికి మీరు వెళ్ళండి, అన్యుల మార్గాన మీరు వెళ్ళకండి అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మరి యొక్క యూదా ఇస్కరియోతు మాత్రం తప్పిపోయి ఉన్నాడు. మిగిలినటువంటి వారు దేవుని కృపలో భద్రపరచబడి ఉంటున్నారనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులా, నా జీవితంలో మరి తప్పిపోకుండా మనం ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా మనము బ్రతకాలి. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మనల్ని జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను కూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా ఉండు. మనమందరం కూడా ఆయన సంపాదించినటువంటి సంఘంలో ఉన్నాం కాబట్టి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో ఉంటున్నాం కాబట్టి, మనకిచ్చినటువంటి బాధ్యతలు మనం ఏం చేయాలి? సరిగా మనం ఉపయోగించాలి. నిర్లక్ష్యం ఏమాత్రము చేయవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీయో చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవ దూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. దేవుడు ఏదైతే చెప్పిండో దానిని మనం ఏం చేయాలి? ఫాలో కావాలి. బాధ్యతల గురించి ప్రదేశంలో అవలంబించాల్సినటువంటి పద్ధతుల గురించి, తొందరపాటుతో ఎవరిని బాధ్యత వహించడానికి అనుమతించకూడదు. అంటే తొందరపడి ఎవరికి కూడా ఎలాంటి బాధ్యతలు ఇవ్వడానికి కూడా జాగ్రత్తగా పడాలని చెప్పి తిమోతి పత్రికలో మనకు క్లుప్తంగా వివరింపబడి ఉంటున్నది. తిమోతి మొదటి పత్రిక 6:13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను 11 చదువుతాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు విలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలెనని నీకు నా ఆజ్ఞాపించుచున్నాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, మనము దేవుడు చెప్పినటువంటి దాన్ని ఫాలో కావాలి, వినాలి, ఆచరించాలి, ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథం మనకున్నది మన దగ్గర ఉన్నది, చదవాలి. ఉత్తమమైనటువంటి దాన్ని, దేవుడు చెప్పినటువంటి దాన్ని మనము ముందుకు కొనసాగాలి తప్ప తప్పిపోవడానికి వీలు లేదు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకు మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును ఆ సమయమందును ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, సమయమందును అసమయమందును మరి బుద్ధి చెప్పుచ్చు, గద్దించచ్చు, హెచ్చరించచ్చు మనం ఉండాలి. మరి కొంతమంది ఖచ్చితంగా మాట్లాడితే వారు ఏమవుతారు? నిష్ఠూరకము అవుతారు. మొక్కం ముందరనే మాట్లాడతారు. బాణాలు పెట్టి ఇడిసినట్ల అనిపిస్తుంది, కానీ వాళ్ళే మంచివారు. మొక్క ముందర మాట్లాడేటోళ్ళే మంచివాళ్ళు. కడుపులో ఇసం పెట్టుకొని జాంకోసారి తుమ్మినప్పుడల్లా, కక్కినప్పుడల్లా ఇసం పడి సచ్చేదానికన్నా యథార్థంగా మాట్లాడేది దేవుడు ఇష్టపడతాడు. కానీ చాలా కష్టం అనిపిస్తుంది.
ట్రూకీగా మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర, యథార్థంగా ముఖం ముందరనే మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ అది నిజము అనేటటువంటి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి చెప్పాలి, ఖండించాలి, హెచ్చరించాలి. దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని గణపరచడానికి ఎప్పుడు ఆ ఘనమైనటువంటి బాధ్యతలను మనము విసర్జించి తిరగకుండా అనుక్షణము అనుదినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగలం. చిన్న సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినమును ఘనత గురించి నాయన, ఘనమైనటువంటి బాధ్యతల గురించి వాక్యం ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలను గుణపాఠాలుగా మేము మలుచుకొని జీవితంలో మీరు మోషే గారికి, దావీదు గారికి, యెహోషాపాతు గారికి, యెహోషువ గారికి, నాయనా మీరు తిమోతి గారికి, పౌలు గారికి, అలాగనే 5 మంది శిష్యులకు, బర్తలోమయి గారికి, అలాగనే సీమోన్ అనేటటువంటి వారికి, ఆంద్రేయ గారికి, యాకోబు గారికి, యోహాలకు, ఈ విధంగా నాయన ఎంతమందికి అయితే బాధ్యతలు అప్పగించి ఉంటున్నారు వారందరూ నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించారు నాయన. అలాగనే యూదా ఇస్కరియోతు మాత్రమే తప్పిపోయాడు నాయన, మిగిలినటువంటి వారు మిమ్మల్ని అంటు కట్టుకొని జీవించారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నాయన మేము బుద్ధి చెప్పుచ్చు, హెచ్చరించచ్చు, గద్దించచ్చు ఉండడానికి తగిన ధైర్యాన్ని, నిబ్బరం కలిగి మేము చెప్పినప్పుడు వాళ్ళు వినులాగున మాకు తోడుగా ఉండి నడిపించమని, మాకు నిబ్బరాన్ని మీరు అనుగ్రహించమని, వాక్యం విన్నటువంటి సంఘాన్ని, వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మా ప్రియులను నాయన మీరు దీవించి ఆశీర్వదించి మా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను మీరు సరిచేసి నడిపించమని, మీరిచ్చిన బాధ్యతలకు మేము న్యాయం చేయడానికి నాయన, మీరిచ్చినటువంటి బాధ్యతలను ఎప్పుడూ విసర్జించకుండా, దూరం చేసుకోకుండా, అపనమ్మకంగా మేము జీవించకుండా, అస్థిరమైనటువంటి స్థితిలో మేము ఉండకుండా నాయన మమ్మల్ని స్థిరులుగా మీరు బలపరచమని, మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.